అందరికీ నమస్కారం. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ నుంచి ఇంకా చెప్పాలంటే ఫ్లైఓవర్ డౌన్ నుంచి తెనాలి వైన్స్ దాకా, దానికి అవతల ఒక 200 మీటర్ల దాకా కూడా చాలామంది ఫ్రూట్ వెండర్స్, పుష్ కార్ట్స్ పెట్టుకునేవాళ్ళు, వాళ్ళని బేస్ చేసుకొని మరికొంతమంది వచ్చేసి ఎన్కరేజ్ అంతా కూడా అయిపోతుంటుంది టౌన్ అంతా కూడా. కొంతమంది అయితే బిర్యానీ అనేది రోడ్డు మీద వండుకోవడం అనేది జరుగుతుంది. దాన్ని అమ్మకానికి వెజల్స్ అన్ని కూడా, కట్టెలన్నీ కూడా రోడ్డు మీద వేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడంతా కూడా ఈ రోజు దాన్ని స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకుని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పాం. ఫ్రూట్ వెండర్స్ దయచేసి వాళ్ళు ఒక బండి లేదా 2 బళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వాడేటువంటి వ్యర్థాలు, ట్రైలు కానీ మొత్తం కూడా రోడ్డు మీద వేసేసి అనుకోకుండా ప్రత్యేకంగా ఏం చేస్తున్నారంటే రోడ్డు ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇది లాస్ట్ హెచ్చరిక. ఇప్పుడు దాకా సున్నితంగా చెప్తా వస్తా ఉన్నాం. సో మా పరిధి దాటిపోతే మళ్ళీ మున్సిపల్ అథారిటీస్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ జీవన వృత్తి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదాలు జరగకూడదు, జనజీవనానికి ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు అన్నటువంటి సత్సంకల్పంతో చాలా నెలల తరబడి మీ అందరికీ చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా పోలీసు వారు దృష్టి పెట్టినప్పుడు కొద్దిగా వెనకపోతున్నారు. మళ్ళీ ఏదైనా పోలీసు అయితే బందోబస్తు అట్ట పోయినప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముందుకు వస్తా ఉన్నారు. కొంతమంది షాపింగ్ మాల్స్ వాళ్ళు అయితే కొద్దిగా ముందుకి అసలు వాళ్ళ మెటీరియల్ అంతా కూడా రోడ్డు మీద తెచ్చి పెట్టుకొని అమ్మకాలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి మరియు వార్నింగ్ కూడా దయచేసి అర్థం చేసుకొని ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఉండే నిమిత్తం, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండే నిమిత్తం మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా తెనాలి వైన్స్ దగ్గర రేపటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ లో 3 రోజులు చేస్తాం. అక్కడంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అంతా ఎన్కరేజ్ అయిపోతా ఉంది. మార్పులు సమ్ముకునే వాళ్ళు కూడా మమ్మల్ని ఎవరు అడుగుతారని చక్కగా ముందుకు వచ్చేసి రోడ్డు పక్క దాకా వచ్చేసారు. అదేవిధంగా కొన్ని హోటల్స్ అయితే రోడ్డు మీదకే పెట్టేసి కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. అక్కడ కళ్యాణ మండపం ఉంది, దానికి ముందు కూడా డెకరేషన్ చేసుకోవడానికి అలంకరణ అంతా కూడా చేసి పెట్టుకున్నారు. కాబట్టి ఇది రోడ్డు ప్రమాదాలకి ఆ ఏరియాలో దాదాపు 4-5 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకొని రోజు కూడా ఒక పర్యవేక్షణతో అక్కడి నుంచి ఎన్కరేజ్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా వెనక పంపడానికి మేము నిశ్చయించుకున్నాం. కాబట్టి మీరు ఇబ్బంది ఫీల్ అవ్వకుండా మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. మీ జీవనాభివృద్ధి పోగొట్టడం మా ఉద్దేశం కాదు. మీరు ఎవరు అడుగుతారు అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చి ఒకళ్ళని చూసి ఒక ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మేము ఎంతవరకు అయితే నిర్దేశిత ప్రాంతాన్ని ఇస్తామో అంతవరకు దాన్ని సద్వినియోగం చేసుకుని మాకు సహకరించాలని కోరుకుంటాం.